కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్ కి పోటీగా సినిమాలు తీస్తున్నారు. సీఎం గా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగానూ సినిమాలు చేశారు. అయితే కురుక్షేత్రం సినిమా సమయంలో మాత్రం ఎన్టీఆర్ కి పోటీగా చేశాడు కృష్ణ. ఈ మూవీ కోసం కాస్టింగ్ జరిగింది. కమలాకర్ కామేశ్వరరావు దర్శకుడు, ఆంజనేయులు నిర్మాత. అర్జునుడిగా కృష్ణ ఎంపికయ్యారు. కృష్ణుడి పాత్రలో శోభన్ బాబుని తీసుకున్నారు. కర్ణుడిగా కృష్ణంరాజు, దుర్యోధనుడిగా కైకాల సత్యనారాయణ ఎంపికయ్యారు. అయితే కృష్ణుడి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ ని అడిగారు, కానీ ఆయన చేయలేదు. అంతేకాదు, ఆ సబ్జెక్టు మీరు చెయ్యకండి, ఆల్రెడీ నేను సినిమా చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారట. తాను కాదండి, జస్ట్ అందులో ఓ పాత్ర మాత్రమే చేస్తున్నాను అని చెప్పాడట కృష్ణ. ఇలా దర్శక నిర్మాతలు చేస్తున్నారు, తనకు సంబంధం లేదన్నారట. ఆయన రామారావు గట్టిగానే చెప్పారట. గతంలో అల్లూరి సీతారామరాజు విషయంలో ఇలానే ఇచ్చారు. ఇప్పుడు అలానే చేస్తున్నానని అసహనం వ్యక్తం చేశారట ఎన్టీఆర్. ఆయన దర్శక నిర్మాతల ఒత్తిడి మేరకు తాను ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. మరోవైపు సేమ్ టైంలో ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా చేశారు. ఈ రెండు మూవీస్ 1977లో సంక్రాంతికి విడుదలయ్యాయి. పౌరాణికాల్లో ఎన్టీఆర్ కి పోటీ ఎవరు నిలవరు. ఆ సమయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ ముందు కృష్ణ కురుక్షేత్రం నిలవలేదు. ఎన్టీఆర్ ముందు కృష్ణ తేలిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దానవీర సూరకర్ణకి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే తెలుగు స్టేట్స్ లో కురుక్షేత్రం ఆడలేదు, కానీ ఇతర స్టేట్స్ లో ఆడిందట. తమిళనాడు, కర్ణాటకలో ఈ చిత్రం మంచి ఆదరణ పొందిందన్నారు కృష్ణ. పౌరాణిక పద్యాలు ఎన్టీఆర్ కి ఉన్నాయి. ఆయన రెచ్చిపోయి చేశారు, చాలా అద్భుతంగా చేశారు. దాని ముందు మా మూవీ నిలబడలేదు. తెలుగు స్టేట్స్ లో పెద్దగా ఆడలేదు అని చెప్పారు కృష్ణ. కానీ ఇతర స్టేట్స్ లో బాగానే ఆడిందని, పైగా రిలీజ్ కి ముందే బయ్యర్లు తమ సినిమాని కొనరట. దీంతో తమకు నష్టాలు రాలేదని తెలిపారు. బిజినెస్ పరంగా తాము సేఫ్ లోనే ఉన్నామని తెలిపారు కృష్ణ.